ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమాకాండము 33వ అధ్యాయం 17వ వచనం. నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పాను. ఈ ప్రపంచాన్ని నోటి మాటతో సృజించిన సృష్టికర్త అయిన దేవుడు తాను సృజించిన సృష్టి కంటే ఎంతో ప్రేమతో, ఓ ప్రత్యేకమైన మమకారంతో, హృదయంలో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని మానవాళి ఎడల కలిగి ఉన్నారు. ఆయన అంటారు, గొర్రె కంటే మనుష్యుడెంతో శ్రేష్ఠుడు అని మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ వచనంలో చెబుతారు. ఈ ధ్యాన వాక్యంలో మోషే యెహోవా దేవుని నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము అని బ్రతిమలాడుతారు దేవుణ్ణి. అందుకు దేవుడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదనని 33వ అధ్యాయం 14-15 వచనాల్లో చెబుతారు. అందుకు ఇలా మోషే దేవుని అడుగుతారు. అంటే 33వ అధ్యాయం 4వ వచనంలో మోషేతో దేవుడు, మీరు లోబడని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మను సంహరించదనేమో అని అంటారు. ఈరోజు మనం గుర్తించాల్సిన మాట ఏదనగా, ఆయన మనతో రాకపోతే మన ప్రయాణం సాగుతుందా? ఆయన ఇల్లు కట్టించని ఎడల మనం కట్టి ముగించి సంతోషించగలమా? ఆయన పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి కాయువారు మేల్కొని ఉన్నా కాపాడగలరా అని 127వ కీర్తనలో సొలొమోను అంటారు. ఆయన సెలవు లేకుండా భోజనము చేసి తృప్తి పొందుట సాధ్యమా అని ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో ప్రసంగి ప్రశ్నిస్తారు. యోబు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మనుష్యుని చెరలో మూసివేయగా తెరచుట ఎవనికిని సాధ్యము కాదు అంటారు. ఈ లేఖనాలన్నిటిని బట్టి దేవుడు మనకు తోడుగా రాని ఎడల మనము గమ్యం చేరలేము అన్నది సత్యం. అందుకే మోషే 33వ అధ్యాయం నిర్గమాకాండం 15వ వచనంలో నీ సన్నిధి మాతో రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోవద్దు అని బ్రతిమలాడుతారు. అందుకు దేవుడు 33వ అధ్యాయం 17వ వచనంలో మోషేతో ఇలా అంటారు, యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును అని అంటారు. మోషేను గూర్చి దేవుడు సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెబుతారు. దేవునితో నమ్మకమైన వాడిని పిలిపించుకొనిన మోషేను గూర్చి నీవు చెప్పిన మాట చొప్పున చేస్తానని ఆయన అంటారు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 28వ వచనంలో మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను అంటారు. ఆయన చెవిలో మనం చేసిన ప్రార్థన మనవులు చేరుతాయి, వాటి జవాబును పొందుకుంటాం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుతుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించనని చెప్పబడింది. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 15వ వచనంలో ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును అని వ్రాయబడింది. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో ఇశ్రాయేలీయులు అమోరీయులతో యుద్ధము చేసిన దినమున మోషే తరువాత దేవుడు ఎన్నుకొనిన యెహోషువ ఇశ్రాయేలు ప్రజల ముందుండి నడిపించుచున్న సమయంలో, ఆ యుద్ధ సమయంలో ప్రొద్దుగుంకుచున్న పరిస్థితిలో కొద్ది సమయంలోనే దేవుని ప్రజలు యుద్ధంలో జయం పొందుకునే తరుణంలో యెహోషువ ప్రొద్దుగుంకకుండా ఇలాగున దేవునికి ప్రార్థన చేస్తారు. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచాడు, చంద్రుడు ఆగాడు అని రాయబడింది. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతే గాని ఉండలేదు అని చెప్పబడింది. దేవుడు నమ్మకస్తులైన వారి, భక్తులైన వారి, ఆయనపై పూర్తిగా ఆధారపడిన వారి మనవి నిశ్చయముగా వింటారు. మోషేతో నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను అని దేవుడు మనతో కూడా అలానే చెప్పునట్లుగా ఆయనకు నమ్మకస్తులుగా ఉందాం.
అట్టి కృప సమృద్ధిగా పొందుకొందుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. ఆమెన్.